రాము గారు, మీరు తప్పించుకు తిరుగుతున్నారని, మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారని చెప్పి కొద్ది రోజులుగా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు తెలుసుకోవచ్చా? డెన్ నుంచి. డెన్లోనే ఉంటున్నారు. సో ఇదంతా అబద్ధమే, మిమ్మల్ని పట్టుకోవడానికి తిరగడం అనేది? ఇప్పుడు అబద్ధం అనుకో చాలా చిన్న వర్డ్ అది. ఎందుకంటే అబద్ధం అనే దానికి ఒక ట్రూత్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. నేను అరిసి చెప్తున్నా అంటే ఊరికే మీరు అడిగారు కాబట్టి ఇది కాదు అని చెప్పట్లేదు. అరిసి నా ట్విట్టర్లో లైవ్ టీవీ ఇంటర్వ్యూలో డైరెక్ట్లీ ఐఎమ్ ఐదర్ కోటింగ్ ఆర్ నాట్ కోటింగ్ ద పోలీస్. ఇప్పుడు అంతా ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఆల్మైటీ అని ఇర్వింగ్ వ్యాలెస్ నావెల్ ఉంది, ఒక 30-40 years బ్యాక్ వచ్చింది. అది న్యూస్ పేపర్ టైంలో ఒక పర్టికులర్ న్యూస్ పేపర్ ఉన్నది. అసలు అందరి దగ్గర ఒకే న్యూస్ వస్తాయి కదా, మన దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఎక్కడా లేని న్యూస్ మన దగ్గర ఉండాలి. అప్పుడే మన పేపర్కి యూనిక్నెస్ వస్తుంది. ఎక్కడా లేని న్యూస్ మనకందరికి ఎందుకు వస్తాయి, మనమే సృష్టించాలి న్యూస్ అని కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్లు అన్నీ సృష్టించి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి చేస్తాడు. దాని మీద బేసే కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మీడియా సృష్టించట్లా, అల్లుతున్నారు. అది సార్. ఇప్పుడు మీ ట్వీట్లు, మీ మీద పెట్టిన కేసులు, పోలీసులు, ఏపీ గవర్నమెంట్ అన్ని పక్కకు పోయి ఇప్పుడు మీడియా మీదకి వచ్చింది. మీడియా కాదు, మీడియా అనేది ఒక్కటి కాదు కదా. ఫిల్మ్ డైరెక్టర్ అంటే నేను అందరు డైరెక్టర్ ఎప్పుడు కదా కాదు కదా, పర్సన్. సో అప్పుడేంటి ఇర్వింగ్ వ్యాలెస్ బుక్లో కూడా వన్ పర్టికులర్ న్యూస్ పేపర్ చేస్తారు, అందరూ చేయరు. అది ఇప్పుడు ఏమైపోయిందంటే, బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు డీటెయిల్ చూసాను. ఎవరో మనోభావం, నేను ఒక ట్వీట్ ఏదో పెట్టానని చెప్పి దాన్ని మనోభావాలు దెబ్బతిన్నాను కేసు పెట్టాను. దానికి నేను రిప్లై ఇస్తే ఏదో టైం అడిగాను. అది ఆ డేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టైం అడిగాను. అది ఇంకోటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ డెసిషన్స్లో ఇవి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసిన ఒక స్కీమ్లో వర్చువల్గా రావచ్చా, వస్తాను కావాలంటే అని చెప్పాను. కానీ దానికి ఆన్సర్ వాళ్ళు ఇవ్వాలి, వద్దు కుదరదు లేకపోతే ఓకే ఏదో వాట్ ఎవర్ దే ఫీల్. నేను 11 o'clock చెప్పి రావాలంటే 10 o'clock నేను ఆ క్వశ్చన్ ఆ లెటర్ పెట్టాను. 10:30కి వచ్చారు పోలీసులు. ఓకే, వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అప్పుడు లేను ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. మీడియా కూడా చూశారు. మీకు తెలుసా వాళ్ళు వచ్చారన్నప్పటికీ? అఫ్కోర్స్. ఇప్పుడేంటి నేను నా ఫోన్ నుంచే ఆఫీసర్ గారికి పెట్టాను లెటర్. ఏది ఇంకా టైం అడుగుతా, ఆ నా నంబర్ ఆయన దగ్గర ఉంది. అది నేను చెప్పేది పాయింట్ 1. ఆ రోజు 2 o'clock వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంది. ఏది వాళ్ళు వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు 10కి వస్తే 2 o'clock వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంది. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ. నాకు అసలు దాని గురించి నన్ను కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయాలి. తర్వాత వాళ్ళ రీజన్సే వెళ్ళిపోయాడు. సో అది నేను తప్పడట్లేదు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. మీడియా కూడా చూశారు వాళ్ళు వెళ్ళిపోవడం. అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఏం పెడుతున్నారు, పరారీలో ఉన్న రామ్ గోపాల్ అన్న వెనకాల గోడ దూకి పారిపోయాడు. ఇక్కడేమో ఇదే అయిపోయాడు, ఎవడ ఫామ్ హౌస్లో ఒక హీరో దాసేసి ఉంచాడు. అదే అప్పుడు మీరు నన్ను క్యారెక్టర్గా పెట్టి మీ కథలు మీరు రాసి మీ సినిమా మీరు తీస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమా తీసే దాంట్లో ఉంది వీడియో. అది నేను చెప్పేది. నేను మొన్న పొద్దున్న నుంచి నేను ఇక్కడే ఉన్నాను. పోలీసులు అరెస్ట్ అని చెప్పలేదు, అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు, మాకు టచ్లో కూడా లేరు అని చెప్తున్నా కూడా ఇంకా దొరకట్లేదు, అక్కడ ఉన్నాడు అంటే వాడికి ఇంట్రెస్టింగ్ న్యూస్ అది జనాలకి. ఎందుకంటే మనిషి సైకాలజీలో ఒకళ్ళు ట్రబుల్లో ఉన్నారంటే విపరీతంగా ఆనందిస్తారు అందరూ. మనిషి నేచర్ అది. అప్పుడు మీరు ఆ ఎమోషన్ని ప్రవోక్ చేయాలి. ట్రబుల్లో ఉన్నారంటే సంతోషించే వాళ్ళు చాలా ఎక్కువ. అంటే నాకు తెలిసి జనరల్గా అందరి మీద ఉంటుంది. వాళ్ళ పాపులారిటీ, పర్సనాలిటీ, సొసైటీ వెళ్ళే వాళ్ళ మీద ఇంకెక్కువ ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు కన్నా చర్చిలో ఇప్పుడు కన్నా నాకు అని సో అది ఇప్పుడు దాని నుంచి నేను కంప్లైంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్. ఆ కైండ్ ఆఫ్ ఫాస్ట్ కాన్స్టెంట్ మనకు ఒక కాంపిటీషన్ ఉంటుంది. నా న్యూస్ బెటర్గా ఉండాలి, నా థంబ్నెయిల్ బెటర్గా ఉండాలి దానికన్నా. అది అప్పుడే మీరు అట్రాక్ట్ అవుతారు అనే ప్రపంచంలో మనం ఉన్న వరల్డ్ ఓవర్. ఇదేమైతే కొత్తగా ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇక్కడ కాదు. అది ఈవెన్ ఇన్ అమెరికా ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సోషల్ మీడియా అనేదే అదొక ఆల్టర్నేటివ్.